హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా మనకు మా టీవీ నుంచి జీ తెలుగు ఛానల్కి కొన్ని మూవీస్ అనేటివి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ మూవీస్ ఏంటియో ఇప్పుడు తెలుసుకుందాం. కమన్ వాచ్ ఇట్. సో ఇందులో భాగంగా మా టీవీ నుంచి జీ తెలుగుకి వచ్చిన మొదటి మూవీ అతడు. ఈ మూవీ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ మూవీ దాదాపు మా టీవీలో 1500 సార్లకు పైగా టెలికాస్ట్ అయి వరల్డ్ రికార్డ్ అనేది కొట్టడం జరిగింది. ఈ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 2005లో రావడం జరిగింది. అప్పట్లో అయితే ఈ మూవీ ఒక సునామీ అని చెప్పవచ్చును. ఇప్పటికి కూడా చాలామంది టీవీలో ఈ మూవీ వస్తుందంటే కచ్చు కదలకుండా కూర్చొని చూస్తూ ఉంటారు చాలామంది కూడా. ఇంకా ఈ మూవీ ఏ ఛానల్లో ప్లే చేస్తే ఆ ఛానల్కి టీఆర్పీ రేటింగ్ అయితే చాలా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు మా టీవీ నుంచి జీ టీవీకి వచ్చిన ఇంకొక మూవీ ఆరెంజ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీ మగధీర మూవీ తర్వాత తీయడం జరిగింది. సో ఈ మూవీ అయితే అంచనాలను అందుకోలేకపోవడం వల్ల ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే మగధీరకున్న క్రేజ్ వేరు. సో అప్పటికి రామ్ చరణ్ని ఫ్యాన్స్ అయితే వేరేలాగా ఊహించుకున్నారు. ఒకసారి ఆ రేంజ్లో రామ్ చరణ్ చూసేసరికి ఏంటంటే తట్టుకోలేక సినిమాని చాలామంది కూడా ఫెయిల్ చేయడం జరిగింది. ఈ మూవీ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఈ మూవీలోని ప్రతి సాంగ్ కూడా బ్లాక్ బాస్టర్ కావడం జరిగింది. మరియు అలాగే ఈ మూవీ చాలామందికి కూడా ఒక ఫేవరెట్ మూవీ. ఇప్పుడు మనం ఈ వీడియోలో మా టీవీ నుంచి జీ తెలుగు వచ్చిన మరో మూవీ స్టాలిన్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ స్టాలిన్ మూవీ అప్పట్లో అయితే ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకరికి హెల్ప్ చేసి ఆ ఒకరిని మరో ముగ్గురికి హెల్ప్ చేయమనడం, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి హెల్ప్ చేసి మొత్తం సమాజాన్ని మార్చేయాలన్న కాన్సెప్ట్ తోటి వచ్చిన ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయి మెగాస్టార్ని మరో రేంజ్కి తీసుకొచ్చిందని చెప్పవచ్చును ఈ మూవీ అయితే. గాయస్, ఈ వీడియోలో నెక్స్ట్ మా టీవీ నుంచి జీ తెలుగుకి వచ్చిన మరో మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో మరియు అలాగే మహేష్ బాబు అప్పటికి సూపర్ ఫామ్లో ఉండడం జరిగింది. దూకుడు బిజినెస్ మ్యాన్ తర్వాత సో వరుస హిట్లు కొట్టడం జరిగింది. సో ఈ మూవీ ఇప్పుడు టీవీలో ప్లే చేసినా కానీ మస్తు టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే బయట సమాజంలో అన్నదమ్ములు అంటే ఇలానే ఉండాలి, ఒక ఫ్యామిలీ అంటే ఇలానే ఉండాలనే కాన్సెప్ట్ తోటి వచ్చిన ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావడం జరిగింది. మరియు తెలుగులో మల్టీ స్టారర్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది ఈ మూవీ అని చెప్పవచ్చును. ఈ మూవీ తర్వాత మనకు స్టార్ హీరోలు చాలామంది కూడా మల్టీ స్టారర్స్ మూవీస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గోపాల. గాయస్, ఇది నా వీడియో. నా వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.